ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు ఇక తిప్పలు తప్పవా? ఇంతకాలం ఏదో రకంగా తప్పించుకుంటున్న ఆ ఇద్దరు ఇక ఇండియాకు రావాల్సిందేనా? ట్రంప్ డిపోర్టేషన్ పాలసీ ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో కలిసి వస్తోందా? ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చర్యలను తీసుకుంటున్నారట. ఇప్పుడు ఇందులో భాగంగా వాళ్ళిద్దరూ అమెరికాలో అక్రమంగా ఉన్నట్లు ఆధారాలు సమర్పించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలియవస్తోంది. ఇప్పటికే అన్ని విధాలా ప్రయత్నం చేసిన పోలీసులకు ట్రంప్ డిపోర్టేషన్ పాలసీ మరో అస్త్రం మాదిరిగా దొరికింది. ఇప్పుడు దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు సాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావును ఇండియాకు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న డిపోర్టేషన్ పాలసీని తెలంగాణ పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వీరిని త్వరగా ఇండియా రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా వాళ్ళిద్దరూ అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు ఆధారాలు సమర్పించాలని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని విధాలా ప్రయత్నం చేసిన పోలీసులకు ట్రంప్ డిపోర్టేషన్ పాలసీ మరో అస్త్రం మాదిరి దొరికిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు బేగంపేటలోని అమెరికా కాన్సులేట్తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి సంబంధించి రిమైండర్స్ ప్రొసీజర్స్ను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరిపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయ్యాయి. నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్స్, లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ, దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం సహా రెడ్ కార్నర్ నోటీసులు ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్లను అమెరికా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు తమ వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివాసం ఉంటున్నారని ఆధారాలను ట్రంప్ సర్కారుకు అందించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా, ఒక న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ A6గా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 10న కేసు నమోదైన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కారణంగా అమెరికాకు వెళ్లినట్టు కోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్స్లో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే శ్రవణ్ రావు కూడా అమెరికా పారిపోయాడు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేసిన ప్రభాకర్ రావు ఇండియా వస్తే జైలు జీవితం తప్పదనే ఉద్దేశంతో అమెరికాలోనే తలదాచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో సంచలనం కలిగించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్టైన పోలీసు అధికారులకు బెయిల్ వచ్చింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదని, ఇలాంటప్పుడు ఎక్కువ కాలం నిందితులను జైల్లో ఉంచలేమని కోర్టు భావించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభం కావాలంటే దీనిలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావును విచారించాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావును రప్పించడానికి అన్ని మార్గాలను అన్వేషించింది తెలంగాణ పోలీసు శాఖ. ప్రభాకర్ రావును విచారిస్తే అసలు సూత్రధారులు బయటపడే అవకాశం ఉంది. దీని వెనుక నాటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను విచారించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా మరికొంతమంది నేతలను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రభాకర్ రావు ఇంతవరకు ఇండియా రప్పించలేకపోయారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులకు ట్రంప్ డిపోర్టేషన్ పాలసీ కలిసొచ్చింది. దీంతో ఇక వాళ్ళిద్దరూ తప్పించుకునే పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు అమెరికాలోనే స్థిరపడేందుకు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. కానీ ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ కావడంతో పాటు పాస్పోర్ట్లు జప్తు కారణంగా గ్రీన్ కార్డ్ లభించలేదని సమాచారం. ఈ క్రమంలోనే తమ పాస్పోర్ట్లను రద్దు చేయవద్దని వీరిద్దరూ రీజనల్ పాస్పోర్ట్ అథారిటీని ఆశ్రయించారు. దీంతో ఇంటర్పోల్ ద్వారా పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు, ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో ప్రభాకర్ రావు మరో ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. తనని రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు అప్పీల్ చేసుకున్నారు. ఇలా అమెరికాలోనే తలదాచుకునేందుకు అవకాశమున్న అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ వీటిలో ఏ ఒక్కటి ఫలించలేదు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన డిపోర్టేషన్ పాలసీని తెలంగాణ పోలీసులు అవకాశంగా ఉపయోగించుకోనున్నారు.
ఇక వీరిద్దరికీ అన్ని దారులు మూసుకుపోయాయని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.